ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. నమస్కారం అండి కీర్తి గారు. సురేష్ బాబు గారు, జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తులారాశి వారికి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్ నుంచి వీళ్ళకి కొత్త రకమైన లక్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుందండి. నాకు లాస్ట్ మంత్ కూడా తులారాశి వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోన్ చేశారు నాకు. చిత్తా వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది చేశారండి. బట్ చిత్తా వాళ్ళు చాలా ఎక్కువ మంది చేశారు. చిత్తా 1-2 పాదాలు ఎక్కువ చేశారు. బట్ 3-4 పాదాలు వచ్చేటప్పుడు తులారాశిలో ఉంటాయి. ఒకటి వీళ్ళకి ఫైనాన్షియల్గా తో పాటు జాబ్లో చాలామంది ట్రస్ట్ చేసి జాబ్ పోవటం కానివ్వండి, జాబ్లో ఉన్నటువంటి చేంజ్ అవ్వటం కానీ, ఇవి లాస్ట్ 1 year నుంచి జరుగుతున్నాయి. బట్ లాస్ట్ మంత్ చాలా ఎక్కువ మంది ఫేస్ చేశారు. ప్రొఫెషనల్గా ఆన్ ది హోల్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళకు కూడా అంత బాగున్నట్టు అనిపించట్లేదు కదండి. అవును, ఇప్పటి వరకు చూసుకుంటే గ్రహాల స్థితి వాళ్ళకి ఎక్కువగా ఉంది, ఆ సైడ్లో ఎక్కువగా ఉంది. కాబట్టి అది ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు మారుతున్నాడో, సూర్యుడితో పాటు 2-3 గ్రహాలు ఆయనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు. సూర్యుడితో పాటు బుధుడు, సూర్యుడితో పాటు శుక్రుడు, ఆల్వేస్ వీళ్ళు ముగ్గురు పక్కనే ఉంటుంటారు. ప్రొఫెషన్ తోనే కదా సురేష్ బాబు గారు అన్ని లింక్. ఇప్పుడు ప్రొఫెషన్ తోనే డబ్బు వస్తుంది, దాంతోనే సంతోషం, ఇంట్లో చికాకులు, ఇంకా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ. కాబట్టి అంటే మీకు తెలియ చెప్పినా, అది ఎలాగో చెప్పినా, ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ఫస్ట్ ధర్మమే అన్నారు. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎన్ని థియరీలు చెప్పుకున్నా, ఏది చేసినా సమరీ ఆఫ్ భగవద్గీత లాస్ట్లో కర్మ, పని చక్కగా చేయండి, దానికి మించినంత పవర్ఫుల్ ఇంకొకటి లేదు. డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. అది మీ ఫేమస్ కోట్ నాకు నేర్పించేశారు. బట్ యాక్షన్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి. అన్నిటికంటే కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ యాక్షన్. అది చేయాలి కాబట్టి దేవుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు. లేకుంటే శరీరం అవసరం ఏముందండి? మనం ఎక్కడో బబుల్స్ లాగా ఉండొచ్చు కదా, గాలి కానీ ఎక్కడో. కానీ శరీరం ఇచ్చారు కాబట్టి, ఇది ఫిజికల్ ఫామ్ ఉంది కాబట్టి ఈ షుడ్ వర్క్ అనండి. సో కర్మ ఈజ్ హైలీ ఎఫెక్ట్ అండి. మనకి తులారాశి కనుక చూసుకుంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటాయి. మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి సూర్యుడి యొక్క సంచారం మిథున రాశిలో ఉందండి, బుధ సంచారం మిథున రాశిలోనే ఉంది, శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాలు కన్సిడరేషన్ చేసి ప్లస్ May 14th గురువు మారారండి. మిథున రాశులకు గురువు మారటంతో వీళ్ళకి కొత్త రకమైన ఉత్సాహం, ఎనర్జీ చాలా ఎక్కువ వీళ్ళకి వచ్చేసి రాటేసం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. కొంచెం ఒక 1 month ఆగితే ఇంకా గురువు వీళ్ళకి బాగా మంచి రిజల్ట్ ఇస్తారు. అంటే గురువు మారినా కానీ వీళ్ళకి వేద ఉండటం వల్ల ఒక 30 days గురువు అంత ఎఫెక్టివ్గా పనిచేయడు. కొంచెం హోల్డ్ చేయాలి ఎందుకంటే మారిన తర్వాత కూడాను జూన్ ఎండ్ నుంచి జూలై నుంచి వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఉండటం అయితే, గురువు యొక్క చేంజ్ ఉండటం చాలా చాలా పవర్ఫుల్గా తయారైపోతారు. ఎస్, లాస్ట్ మంత్ చాలా మంది కాల్స్ వచ్చాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ మంత్ కూడాను లాస్ట్ మంత్తో పోలిస్తే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనకి గ్రాఫ్ చూస్తే చాలా పాజిటివ్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చిన్న ఏమన్నా ఉంటే భయపడద్దు, టెన్షన్ పడద్దు, హ్యాపీగా కూల్గా ఉండండి అందరితోటి. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు ఉండటం వల్ల ఇలా చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఏ హౌస్ లో ఉన్నాడు? 9వ ఇంట్లో ఉన్నారండి. ఫాదర్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th house ఫాదర్ని రిప్రజెంటేషన్ చేస్తుంది, గురువుని రిప్రజెంటేషన్, మంత్రము, లాంగ్ ట్రావెల్స్, ఇవన్నీ 9th house ఉండటం వల్ల ఆ విషయాల్లో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 11th house కుజుడు ఉండటంతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. బంగారం కొంటారు, ఎక్కువ ల్యాండ్కి సంబంధించి ఏది ఉన్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మార్స్ని భూమి పుత్ర అంటాడు, భూదేవికి పుట్టిన కుమారుడు కాబట్టి భూమికి రిప్రజెంటేషన్ చేస్తుంటారు అనమాట. తర్వాత 9వ ఇంట్లో అగైన్ బుధుడు ఉండటం వల్ల విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఓవరాల్గా కొంచెము లేడీస్ ద్వారా ఆర్ జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి. 9th house సూర్యుడు ఉన్న 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. వీళ్ళకి ఏమేం జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటే సూర్యుడి ప్రభావం వల్ల మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ, అంటే వీళ్ళ మీద అనవసరమైన నిందలు పడతాయి.
వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళతో గొడవలు పడిపోతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద గొడవ పడే అంటే నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనం కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్ధచ్చ, ఓకే, ధనక్షయం పుణ్య లాభార్ధశ నాశనం. అంటే పుణ్యకార్యం లేదని చేసినా, మంచి పనులు లేదని చేసినా దాని యొక్క రిజల్ట్ రాకుండా దాని యొక్క రిజల్ట్ కోల్పోతారు అని చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. చిన్న చిన్న ఏదైనా ఇలాంటివి జరిగినా కానీ బట్ ఓవరాల్గా అవుట్కమ్ అనేది బాగుంటుంది అనమాట. వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, కుజుడు వీళ్ళకి భూమి పుత్రుడు అంటారు. మనం ఇందాక చెప్పుకున్నాడు కుజుడు చాలా యోగ్యతను ఇస్తాడు. ఇలా ఆల్మోస్ట్ ఒక 40-50 డేస్ చాలా కుజుడు స్ట్రాంగ్ అయినా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఓకే, ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అండి, ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశికే కుజే అని చెప్తారనమాట. అంటే ఏమవుతుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ వస్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక టఫ్ అయిన పనులు ఆగిపోయినా, ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఈ టైం వీళ్ళకి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో దృష్టి ఉండటంతో మనీ ప్రకారంగా, సక్సెస్ ప్రకారంగాను శత్రువుల మీద విజయాన్ని ఇవన్నీ చేస్తూ ఉంటారు. 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దొంగలు పడే అవకాశం ఏదైనా ఎక్కువగా ఉండి, ట్రావెల్ చేసిన ఇంకో చాటు ఉన్న కీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని, ధనం ఖచ్చితంగా థెఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సంపాదించడం ఒకటి, అది అందరూ చేస్తారు. ద గ్రేట్ పీపుల్ హూ సేవ్ హూ ప్రొటెక్ట్ ఇస్ ద మనీ ఇంపార్టెంట్ అండి. సో రోజులు బాగలేదు. ఓకే, ఎవరో వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి వంశ పరంపరగా వాడుకున్నది ఇప్పుడు కాంట్రావర్సీ పడేసి ఇప్పుడు ఎత్తుకొని పోయారు వేరే వాళ్ళు 3 జనరేషన్స్ తర్వాత. అప్పట్లో ఎక్కడ ఉన్నాయండి డాక్యుమెంట్లు? అది ఎవరో వచ్చేస్తారు, ఓవర్ పవర్ చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని సంపాదించడం ఒకటి, దానికంటే పెద్ద రిస్క్ దాచిపెట్టుకోవటం. మరి నిజంగానండి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో అండి తులారాశి వారికి జూన్ నెలలో? సో ఇది ఒక్కటండి. నక్షత్రానికి వెళ్ళే ముందు శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు. బట్ కొన్ని విషయాలు రొమాన్స్ విషయంలో చాలా బాగుంటుంది. స్త్రీల వలన లేదంటే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా జెంట్స్ ద్వారా లేదంటే పురుషులతో విభేదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే, కోపం స్తథ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందండి. సో మరి నక్షత్రాల ప్రకారం తెలుసుకుందామండి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ మాసం అంతా క్షేమంగా ఉంటారు ఫస్ట్. రెండోది పరవాసం, ఫారిన్ ఎవరికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొంచెం ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే అండి, ఫైనాన్స్ గాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం అంటారు. కానీ వీళ్ళకి కూడాను మనీ రిలేటెడ్ ప్రాబ్లం, దరిద్రము, రోగము చూపిస్తూ ఉందన్నమాట. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, ప్రమోషన్స్, రాజ్యలాభం చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడంటేనంటే దరిద్రము, భయము, రోగము చూపిస్తుంది. ఏదో ఒక విషయంలో అతిగా భయపడితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏం లేదు ఇప్పుడు మనం చెప్పుకునే తప్ప. మరి రెమెడీస్ ఎలా సూచిస్తారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ చూపిస్తుందండి. అది కూడా సూర్యుని వల్ల చూపిస్తూ ఉంది. అందుకని వీళ్ళకి ఫైనాన్స్ కనుక ఎక్కడానికి సరిగ్గా లేకపోతే కుబేరు పాశుపత హోమం చాలా పవర్ఫుల్ అండి. చాలా మంది చేస్తూ ఉన్నారు. చాలా కామెంట్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి. పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు. కొన్నిసార్లు నన్ను కన్సల్ట్ ఉన్నారు, కొన్నిసార్లు వాళ్ళు లోకల్గా చేయించుకుంటూ ఉన్నారు. బట్ ఎనీవే వాళ్ళు చక్కగా కుబేరు పాశుపతం కనుక చేయించుకుంటే అది ఉందని చాలా మందికి తెలవదండి. అది ఉందని చాలా మంది ఏమన్నా మాకు తెలవదండి, మీరు చెప్పిన తర్వాత తెలుస్తుందని మెసేజ్లు పెడుతున్నారు. అందుకని ఇవన్నీ రహస్య పూజలు అంటారు. గుళ్ళల్లో చేయకపోవచ్చు, బట్ ఇంట్లో కనుక చక్కగా పిలిపించుకొని కుబేరు పాశుపతం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఈ హోమానికి మళ్ళీ కొన్ని మంత్రాలు మారి శీఘ్రంగా ధనం రావడానికి లేదా నష్టద్రవ్య ప్రాప్తికి సంబంధించి అది 2 చేసుకుంటే 2 రోజులు చేసుకుంటే ఇంకా చాలా విశేషంగా ఉంటుంది. రాజ్యలాభం చూపిస్తుందండి. గవర్నమెంట్లో ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరికైనా రాజకీయ నాయకులు లేదంటే మిడ్ లెవెల్ పొజిషన్స్లో ఆగిపోతూ ముందుకెళ్ళటానికి చేస్తుంటారు. వీళ్ళకి రాజశ్యామల హోమం కానీ యజ్ఞం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. శుక్రుని వల్ల రోగం ఎక్కువగా ఉందండి. తులసి చెట్టును పూజించాలి వీళ్ళు చక్కగా. ఓకే, ఏదైనా గ్యాప్ కనుక వచ్చుంటే అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు అవన్నీ వచ్చినాయి కదండి, అవుట్ చేసిన అలాంటివి ఇవన్నీ చేశారు. బట్ ఎవరైనా మళ్ళీ బ్యాక్ వచ్చేసి తులసి చెట్టుని కనుక రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటే, తులసి చెట్టుకి వీలైతే నువ్వుల నూనె లేదంటే నెయ్యితో కనుక దీపం పెడితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా ఎవరికన్నా
చేస్తూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే దృష్టి ఉన్నా, దోషాలు ఉన్నా, ఏడుపులు ఉన్నా, తర్వాత అక్షరాక్షర పీడలు ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి విముక్తి వచ్చేస్తుందండి. రైట్. సో ఓవరాల్గా చూస్తే తులారాశి వారికి జూన్ నెలలో బాగానే ఉంది, బట్ అవసరమైన రెమెడీస్ కూడా సూచించారు. ధన్యవాదాలు సురేష్. ధన్యవాదాలండి కీర్తి గారు.